అక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఏ మనుషుని ఇవ్వట్లేదు నీకు దేవుడు. అక్కడ ఏమనుంది? ఆయన వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని వస్తాడు ఒకడు, నేను లేదు అక్కడ. ఆయన వచ్చినప్పుడు, ఆదరణకర్త ఆయన నీలోనికి వచ్చినప్పుడు ఆయన సమస్తమును నీకు బోధించి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన వచ్చాడా నీలోనికి? ఆయన పొందుకోవడానికి నువ్వు చేసే పని ఒకటే. ఆయన పొందుకోవడానికి నువ్వు చేసినటువంటి ఆయన ఒకటే. యేసుక్రీస్తు ప్రభువు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే జీవము కలిగిన దేవుడు నీకు ఆయన సన్నిధిని నేను సంరక్షించడానికి ఆయన సన్నిధిని ఇస్తాడు. ఆయన వాక్యాన్ని ఇస్తాడు. ఆ వాక్యాన్ని ఆయన సన్నిధిలో చదువు ద్వారా ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ పరిశుద్ధాత్మ దేవుడిని బోధించి నీ ప్రశ్నలకు జవాబులు ఇస్తాడు, నీ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తాడు, నీ ప్రయాణంలో నీకు ఒక చక్కని మార్గాన్ని చూపిస్తాడు. ఆయనే సమర్థుడు, నేను కాదు. నేను నీలాగా ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన ఇచ్చినటువంటి ఆత్మ చెప్పేటువంటి మాటలు వింటూ బతికేవాడిని. నేను కూడా ఇలాంటి సామాన్యమైన మనిషిని అని మనకు చెప్పేవాడిగా ఉంటాం. కాబట్టి అలాంటి క్రైస్తవులుగా మనం లోకంలో ఉంటూ దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఒకటి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ సువార్త.